మెట్టు కష్టాలునే లెక్క పెట్టుండలా ఏది విశ్రాంతి ధ్యానం సమాధి ఏది అవధి పూజయభీష్ట సిద్ధి పేరు గచ్చంతరము లేదు వెతుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములో ప్రకృతి సతి రెక్కలను తలంబ్రాలు జల్లో నగములగులేచి నీ మహోన్నతికి మృక్కో ఎల్ల లోకాలు నీయుండులేను నీదో పాద సేవకునైననే పనికిరానే వెరసి కాపాడు మనుట కక్కరకురానే చూడు నీ నన్నుటకు నోచుకొనలేదే రమ్మో నాలో వసింపమాలస్యమేలా రమ్ము నా ఎట్ట ఎదుటకో హమ్ములేలా రేపన్నది లేనే లేదు లేదు తండ్రి ఓం ఈశ్వర నీవు అనంతుడవు అనుపమానుడవు ఆకాశములే నుండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయిచున్నాడవు సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు నీకంటే ఘనులు కానీ పూజ్యులు కానీ పవిత్రులు కానీ ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవ్వరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు జ్ఞాధికములు బంధమోక్షములకు అతీతమైన నీ నిజ తేజము ఎల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు, నిన్ను ధ్యానించే వారికి దుఃఖములు లేవు, నిన్ను మనస్సులో నుంచి వారికి భయం లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మి ఉన్న భక్తులము. మా భారము కర్ణధారిని వలె నీపై వేసుకొని మమ్ము మాయ యందును పాపముల యందును హింసల యందును పోనీయక నీత ప్రతిపాదకమైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వచేసనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్మ అన్ని విధాలా కాపాడి సంరక్షించుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దేవాది దేవుడవు, దీనరక్షకుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు,
మీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసింభవం విశ్వం ఉషేన్సా సద్గురుం దేవం అక్షరం పరమం పదం విశ్వతః పరమాన్ నిత్యం విశ్వం ఉషేన్సా సద్గురుం హరిం విశ్వమేవేదం పురుషః తద్విశ్వముపజీపతి పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతకం శివమచ్యుతం ఉషేన్సా సద్గురుమహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం ఉషేన్సా సద్గురు పరంజ్యోతిరాత్మా ఉషేన్సా సద్గురు పరః ఉషేన్సా సద్గురు పరం బ్రహ్మతత్వం ఉషేన్సా సద్గురు పరః ఉషేన్సా సద్గురు పరోద్యాతాధ్యాన్నం ఉషేన్సా సద్గురు పరః యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చితః సర్వం వ్యాప్యం ఉషేన్సా సద్గురు స్థితః అనంతమవ్యయం కవిగం సముద్రయంతం విశ్వసింభవం పద్మకోశ ప్రతేకాసంగం హృదయం చాప్యధోముఖః అధో నిత్యావిదశాంతేనాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలాకులం భాతే విశ్వస్యాయతనం మహత్ సంతతగం శిలావిస్థలం భత్యా కోశసన్నిభం తస్యాంతే సుసర్గం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహార్నగ్నిర్విశ్వాచార్విశ్వతో ముఖః సోగ్రభుగ్విభజంతేష్టాన్నాహారమజరకవిః తీర్యగోర్ధమదసాయేరస్మయేస్తస్య సంతతః సంతాపయతి స్వందేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వైంజిశిఖా అణియోర్ధ్వా వ్యవస్థితః నీలతో యదమధ్యస్తద్విజ్జుల్లేకేన భాస్వరః నీవారశోకవర్తన్మేపేతాభాస్వచ్చనోపమా తస్య శిఖాయా మధ్యే శ్రీ ఉషేన్సా సద్గురు వ్యవస్థితః. ఓం సద్బ్రహ్మ ఓం సత్శివ ఓం సర్హిచంద్ర శ్రీ ఉషేన్సా సద్గురు పరబ్రహ్మణోక్షరం పరమేశ్వరాట్ రాజాధిరాజాయ పరసింహసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వశక్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదా పాపో జ్యోతిరసమృతం బ్రహ్మభూర్భువస్సువరో ఈశానः సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. తద్విష్ణో పరమం పదగం సదా పశ్యంతి సూరయః దిలేవ శిక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగృవాన్ సంసమిస్తతే విష్ణోర్యత్ పరమం పదం పృథకం సత్యం బ్రహ్మపురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ ఉమర్ ఆలీషా సద్గురు స్వరూపాయ ధీమహి
तन्नो श्री उमर आलिशा सद्गुरु प्रचोदयात्। ओम विराट पुरुषाय विद्महे श्री हुसैन सा सद्गुरु स्वरूपाय धीमहि तन्नो श्री हुसैन सा सद्गुरु प्रचोदयात्। ओम विराट पुरुषाय विद्महे श्री मोहिउद्दीन बादशाह सद्गुरु स्वरूपाय धीमहि तन्नो श्री मोहिउद्दीन बादशाह सद्गुरु प्रचोदयात्। आकाशात् पतितं तोयं यथा गच्छति सागरं सर्वदेव नमस्कारः श्री सद्गुरुमूर्ति प्रतिगच्छति। ओम शांति शांति शांति। సభ్యులంతా కూడా ఎక్కడ వారు అక్కడే నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. సెల్ ఫోన్స్ అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. సెల్ ఫోన్స్ అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. జీవుడే నీ హృదయమున గురుదేవుడై ఉన్నాడురా. భావమే నీ యాగజనితము నీవు నిన్నుగని చూడరా. జీవుడే నీ హృదయమును గురుదేవుడై ఉన్నాడురా. భావమే నీ యాగజనితము నీవు నిన్నుగని చూడరా. తరసి శాస్త్రములెల్ల చదివిన తనను తెలియట కల్లరా. మరుగు తెలిసిన తాను నిజమై మహిమ శాస్త్రము దానరా. దేవభూములు గుహలు వెదకిన దేవుడొక్కడే చూడరా. కేవలము నీ మనసు ఒకటి కబడి గురు చేరరా. జీవుడే నీ హృదయమును గురుదేవుడై ఉన్నాడురా. భావమే నీ యాగజనితము నీవు నిన్నుగని చూడరా. ముసిడిగాయలు పురుగు చందము పుడమి ఆశలు వీడరా. అసి పదార్థము గురు పదాభ్యము స్థిరముగా నది నిలుచురా. హరినిరుంగని జన్మనందుకు ఆత్మలో శోధించరా. హరి గురుడై జగము లోపల నలరుచుండెను చూడరా. జీవుడే నీ హృదయమున గురుదేవుడై ఉన్నాడురా. భావమే నీ యాగజనితము నీవు నిన్నుగని చూడరా. సూటిగా నీ హృదయ కోసం మాటు లోపల చూడరా. కోటమై ఉన్నాడు సద్గురు బాటగని విహరించరా. సూపు లోపలనేక రూపము ప్రాపుగోరుచునుండరా. ఆ పరబ్రహ్మ స్వరూపమునైన తత్వము తానెరా. వరదుడైన కైలలే గురు శరణు సన్నిధి చేరరా. పరమనిలయుడు సుపదాసిని కరుణలేలిన కర్తరా. పరమనిలయుడు సుపదాసుని కరుణ నేలని కర్తరా. జీవుడే నీ హృదయమున గురుదేవుడై ఉన్నాడురా. భావమే నీ యాగజనితము నీవు నిన్నుగని చూడరా. శ్రీ
శ్రీ శ్రీ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. గురువారం సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి 50 మందికి కూడా నమస్కారం. స్వామి యొక్క సందేశాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వినాల్సిందిగా మనవి. శ్రీ విశ్వవిద్యాలయ ఆధ్యాత్మిక
యొక్క లక్ష్య సిద్ధితో మనం మంత్రం చదివామా లేదా అనేటువంటి విషయం మన యొక్క అనుభవంలో మనమే గ్రహించాలి, మనమే తెలుసుకోగలిగినట్లయితే మన యొక్క లక్ష్య సిద్ధిని బట్టే మనకి మహామంత్రం యొక్క శక్తి మనకు అది ఆశీర్వాద రూపంలో మనకు ప్రసాదింపబడుతుంది. మరి లక్ష్యం ఎలా నింపాలంటే ప్రశ్న పరిపూర్ణమైనటువంటి విశ్వాసం చేత లక్ష్యం మనకి మన యొక్క లక్ష్యం నిలకడగా నిలబడాలి. మన యొక్క స్వామి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం మనకే తెలుస్తుంది. కొన్ని అనుభవంలో అది తెలుస్తుంది స్వామి అనేటువంటి ప్రతి అనేటువంటి విషయం. అలాగే మన యొక్క విశ్వాసం స్వామి యందు ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం మన యొక్క అనుభవంలో ఎవరికి వారికే తెలుస్తుంది. అంచేత మన యొక్క భక్తిని బట్టి మన యొక్క విశ్వాసాన్ని బట్టి మన యొక్క లక్ష్య స్థితిని కొలవటానికి అవకాశం ఉంటుంది. అంటే మన యొక్క మనలో పరిపూర్ణమైనటువంటి భక్తి, పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పుడు మనకి లక్ష్య సిద్ధి నిలకడగా నిలబడి మనం ఆ చదివేటువంటి మహామంత్రంతో మమేకమై మనకు ఆ స్వామి యొక్క అమోఘమైనటువంటి ఆశీర్వాదంలో ఆ శక్తిని మనకు ప్రసాదించడం అనేటువంటి విషయం మనకి అప్పుడు కాబడుతుంది. మీరు చెప్పమాట మన చేతితో మనసు మరొక చోట ఉన్నట్లయితే ఆ యొక్క సాధన కాదు అన్నట్లుగా మన మంత్రం చదువుతూ మన యొక్క మనస్సు మరొక చోట ఉన్నట్లయితే అది లక్ష్య ఆ యొక్క స్వామి యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాదం మనకు ప్రసాదింపబడదు. మనకి ఏమనిపిస్తుంది, అంటే మనం యొక్క మంత్రంలో మన లక్ష్య సిద్ధి ఎంతవరకు మనం ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి అర్హత మనం పొందగలిగాం అనేటువంటి విషయం మనలో మనం ప్రశ్నించుకున్నట్లయితే మనకు మన దగ్గర భౌతిక పరిపూర్ణమైనటువంటి లక్ష్య సిద్ధితో అంటే పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసంతో కలిగినటువంటి లక్ష్య సిద్ధి మనం స్వామి మంత్రాన్ని దర్శనాన్ని పొందినట్లయితే కలిగినటువంటి మనం రూపంలో మహత్యంగా మనకు తెలియబడుతుంది. ఆ విధంగా మనం అనేక రకాలైనటువంటి రూపాలు మనందరికీ ఏర్పడుతున్నది ఎన్నట్లయితే మనము మన యొక్క లక్ష్య సిద్ధి రూపంలో ఆశీర్వాద రూపంలో మనకు ఆ యొక్క మహత్యంగా పరిణామ రూపంలో తెలియజేయడం చేత అది మహోన్నతమైనటువంటి శక్తిగా మనకి నిరూపణ కనబడుతుంది. మన యొక్క యోగికమైనటువంటి శక్తి. అంటే కొంతమంది మనం చెప్తూ ఉంటారు, మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అని చెప్పి అంటుంటారు. మంత్రాలకు చింతకాయలు ఏ విధంగా రాలుతాయి అనేటువంటి విషయం అది మన అనుభవంలో మనకి తెలియబడుతుంది. నిజంగా అది ఆస్తిక భావంతో చూసినట్లయితే అది ఉన్నటువంటి యోగికమైనటువంటి శక్తిని ఆశీర్వాద రూపంలో ప్రసాదిస్తుంది. ఆస్తిక భావంతో చూసినట్లయితే అందులో ఏది అందుడికి సృష్టిలో ఉన్నటువంటి వస్తువులు అంధకారంగా ఎవరికైతే కనిపిస్తాయో కానీ సమస్తమైనటువంటి వస్తువుల యొక్క ఆ మహత్స్వరూపాన్ని దర్శించుకుంటాడు జ్ఞాని. ఇది అజ్ఞాని జ్ఞాని అన్నప్పుడు ఆస్తికుడు, అజ్ఞాని అన్నప్పుడు నాస్తికుడు. జ్ఞాని జ్యోతిని చూస్తూ ఉంటాడు, అంటే వెలుగును చూస్తూ ఉంటాడు. అజ్ఞాని అంధకారాన్ని చూస్తూ ఉంటాడు. ఇటువంటి విషయం జ్ఞానికి అజ్ఞానికి అంధకారానికి వెలుగుకి మధ్యలో ఉండేటువంటి వ్యత్యాసం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనం మొదలైనటువంటి మహామంత్ర యొక్క శక్తిని మనం పెంచాలి అన్నట్లయితే మనం పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉన్నట్లయితే ఆ యొక్క యోగికమైనటువంటి జ్ఞాన స్వరూపమైనటువంటి శక్తి మనలో జ్యోతిని ప్రకాశింపజేస్తుంది. మనలో జ్యోతి స్వరూపమైనటువంటి శక్తిగా పరిణామం చెందినప్పుడు మన యొక్క స్వరూపంగా తెలియదు. మనలో ఉండేటువంటి జీవాత్మ జ్యోతి స్వరూపంగా ఏ విధంగా అయితే పరిణామం చెందుతుందో ఆ పరిణామం చెందినటువంటి స్వరూపం ఆ పరమాత్మ ఆ విరాట్ రూపం యొక్క శక్తిగా తెలియబడుతుంది. అంతవరకు మనలో ఉండేటువంటి జీవాత్మ ఆ యొక్క పదార్థ శక్తి స్వరూపంగా ఉండేటువంటి విషయం ఏదైతే జీవాత్మ స్వరూపంగా తెలియబడుతుందో అది ఎప్పుడైతే
వెలువడినట్టుగా వారి యొక్క పరిశోధనలో తెలియజేస్తూ, అంటే జీవాణు అనేటువంటిది ఆ స్వరూపం మానవాకారంగా ఆ విరాట్ రూపం నుండి విడివడి ఆ విడివడినటువంటి ఆ జీవాణువే ఈనాడు శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి జీవాణువు మరి మానవ సృష్టిలో సృష్టిలో జీవరాశి యొక్క ఆవిర్భావానికి కారణంగా తెలియబడుతుంది. అయితే ఇంకా లోతైనటువంటి శాస్త్ర పరిశోధన చేసినప్పుడు ఈ జీవాణు యొక్క రూపం, ఈ జీవాణు యొక్క స్వరూపం యొక్క ఆవిర్భావం ఏ విధంగా అయితే మన యొక్క గ్రంథాల్లో చెప్పబడిందో ఆవిరైనటువంటి ఆవిర్భవించి విషయంలో ఆ విరాట్ రూపం ఉన్నతమైనటువంటి తేజస్సు నుండి ఓంకారమైనటువంటి మానవాకారంగా ఉండేటువంటి అణువు ఆ తేజస్సు నుండి విడివడి ఈ సృష్టిలో ప్రవేశించినటువంటి రూపంలో చిట్ట చివరిగా మన యొక్క శాస్త్రజ్ఞులు కూడా జీవాణు అనేటువంటి అది ఇక్కడ సృష్టిలో ఇక్కడ సృష్టిలో అది పైన స్వామిలాంటి జీవాణు సృష్టిలో నిర్మాణానికి జీవరాశి పరిశోధనలో తెలియపరచడం జరుగుతుంది. ఆ విధంగా ఇంకా లోతైనటువంటి పరిశోధన జరిగినప్పుడు ఆ విరాట్ నుండి విడివడినటువంటి అణువు ఆ యొక్క సృష్టిగా ఆ జీవాణువే మానవాకారంగా ఉండేటువంటి ఓంకారూపమైనటువంటి అణువే ఈ సృష్టిలో జీవరూపం దాల్చడానికి కారణం కాబట్టి చిట్ట చివరగా ఉద్భవించినటువంటి మానవ రూపంగా ఉన్నటువంటి మానవ రూపం ఏర్పడినట్టుగా తెలియపరచబడుతుంది. ఆ విధంగా ఈ మానవ రూపంలో ఏదైతే అన్నప్పుడు ఆ విరాట్ రూపం యొక్క తేజస్సు నిండి ఆ తేజస్సు రూపంగా ఉన్న ఈ జీవాత్మలో సహితమైనటువంటి జీవశక్తితో రసస్వరూపమైనటువంటి జీవ చైతన్య శక్తితో నిండి ఈ జీవ సహితమైనటువంటి శక్తి స్వరూపాన్ని తేజస్సుగా మర్చిపోవాలి. ఆ తేజస్సు తిరిగి ఆ పరమాత్మ యొక్క విరాట్ రూపం యొక్క తేజస్సుగా పరమాత్మ యొక్క తేజస్సు అప్పుడు గ్రహించడానికి అవకాశం మనలో ఏదైతే ఆ విరాట్ రూపం యొక్క తేజస్సు ఉందో ఆ తేజస్సు ఒక జీవశక్తిమైనటువంటి పదార్థంగా తెలియబడుతుంది. అది భౌతికంగా ఒక రూపంగా తెలియబడుతుంది. అది జీవశక్తిమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆ రూపాన్ని ఆ పదార్థాన్ని తేజస్సుగా మార్చుకోగలిగినట్లయితే అది విరాట్ రూపం యొక్క తేజస్సుగా ఒకటిగా ఉండే విషయం తెలియబడుతుంది. అప్పుడు ఆ విరాట్ రూపంలో తేజస్సు ఎప్పుడైతే తెలియపరచబడిందో ఈ ముక్తి అటువంటి ముక్తిని పొంది తృప్తిపరచుకోవాలంటే ఆ విరాట్ నుండి విడివడినటువంటి అనువుగా ఉండేటువంటి ఆకారం అది సృష్టిలో జీవరాశిగా ఆవిర్భవించి చిట్ట చివరిగా వచ్చినటువంటి మానవ జన్మ తిరిగి ఆ తేజస్వరూపంగా మారిపోయి అది తిరిగి ఆ యొక్క విరాట్ రూపంలో లీనం కాబడేటువంటి స్థితి ఏదైతే ఉందో అది ముక్తమైనటువంటి స్వరూపంగా తెలియబడుతుంది. ఆ విధమైనటువంటి తాత్వికమైనటువంటి జ్ఞాన మార్గాన్ని మనలో ప్రసరింపజేసి మనలో ఉన్నటువంటి జడత్వాన్ని అజ్ఞానాన్ని అంధకారాన్ని తొలగించి జ్ఞాన స్వరూపమైనటువంటి తేజస్సుగా మార్చి మనలో ఈశ్వరంలో ఉండేటువంటి విషయాన్ని మనకు తెలియజేసి అనుస్వరూపంలో మనకు తిరిగి మన యొక్క ఆ విరాట్ రూపం యొక్క సాహిత్యాన్ని చేర్చేటువంటి స్థితి ఈ యొక్క మానవ జన్మకే ఆ సృష్టికర్త ప్రసాదించడం చేత అది దినం చేత పొంది ధరించడానికి అవకాశం ఉండడం చేత ఆ యొక్క జ్ఞానాన్ని తెలియజేయడానికి అవతారిని, ప్రవక్తల్ని, యోగుల్ని, తాత్వికుల్ని ఈ ఈశ్వరవాణి ఆ యొక్క భగవత్ స్వరూపమైనటువంటి శక్తి ఈ యొక్క సృష్టింపబడి మనకు ఆ తాత్వికమైనటువంటి మార్గాన్ని తెలియజేసి ఆ ఈశ్వరత్వంలో లేనటువంటి స్థితిని సాధిస్తుంది. ఆ విధంగా మనం దైనందిన జీవన విధానంలో మనం మహామంత్రాలను మననం చేసుకోవడం చేత మనకు కలిగేటువంటి యోగికమైనటువంటి శక్తి మన యొక్క అనుభవంలో కాబడుతుంది.
స్వామి ప్రబోధించిన విధంగా మనందరూ కూడా అత్యంత భక్తితో ఆ యొక్క మహామంత్రాన్ని మనం ఎప్పుడైతే మననం చేసుకున్నామో లక్ష్యసిద్ధి ఏర్పడుతుందని చెప్తున్నారు స్వామి. ఆ లక్ష్యసిద్ధి ద్వారా మనకి ఈ వేలాది కోట్లాది జీవాణువుల్లో జీవ చైతన్య శక్తి ఏర్పడి ఆ జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందడమే కాకుండా మన యొక్క దైనందిన జీవితం కూడా తృప్తిగా నిర్వహింపబడుతుందని చెప్తున్నారు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మహామంత్రాన్ని మననం చేసుకోమని చెప్పి స్వామి చెప్పిన విధంగా మనందరూ కూడా మహామంత్రాన్ని మననం చేసుకోవాలి. ఇంకా మహామంత్రం పొందాలి అని ఎవరైనా ఆసక్తిగా ఉన్నటువంటి వారు కార్తీక పౌర్ణమి మహాపుణ్యకాలం నవంబర్ 17వ తేదీ ఉదయం 9 గంటలకి మన కొత్త ఆశ్రమం ప్రాంగణానికి వచ్చినట్లయితే ఆ రోజున స్వామి మహామంత్రాన్ని ఉపదేశిస్తారు. అదేవిధంగా స్వామి ఇంకా చెప్తున్నటువంటిది ఏమిటంటే జ్ఞానం. ఆ జ్ఞాన మార్గంలో ఆత్మజ్ఞానిగా పరిణామం చెందడానికి తత్వజ్ఞానం మాసపత్రిక మనకి మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రసాదాన్ని అందజేస్తుందండి. అది పీఠాధిపతుల యొక్క అనేక మంది పీఠాధిపతుల యొక్క రచనలన్నీ కూడా మనకి మహాప్రసాద రూపంలో తత్వజ్ఞానం మాసపత్రికలో మనకు అందుతున్నాయండి. ఒక పీఠాధిపతి కాదు, ఇద్దరు కాదండి, మనకి ఈ 90 పీఠాధిపతుల యొక్క మహోన్నతమైనటువంటి ఆశీర్వాద ఫలం ఆ తత్వజ్ఞానం మాసపత్రిక ద్వారా మనకి మహాప్రసాద రూపంలో అందజేస్తున్నారు. అందుచేత ఆ ప్రసాదాన్ని మనం తుది శ్వాస విడిచేంత వరకు కూడా పొందాలి. ఆ మాసపత్రికని పొందడంలో అశ్రద్ధ చేస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే రేఖా అప్పలరాజు గారిని కలుసుకుని ఆ మాసపత్రికని పొందవలసిందిగా మనవి. అదేవిధంగా గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఆరాధనా కార్యక్రమాలకు కూడా క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా హాజరై స్వామి యొక్క ఆశీర్వాదం పొందవలసిందిగా మనవి. అదేవిధంగా ఉమరాలేశ్వర రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కలు నాటేటటువంటి కార్యక్రమంలో పాల్గొని ఒక్కొక్క మొక్క నాటి పర్యావరణాన్ని పరిరక్షించవలసిందిగా స్వామి అనేక సభల్లో పిలుపునిస్తున్నారు. ఆ విధంగా కూడా చేయవలసిందిగా మనవి. అదేవిధంగా మన పీఠం యొక్క ఈ ఆశ్రమ నిర్వహణ కార్యక్రమాల్లోనూ ఆశ్రమ నిర్మాణ కార్యక్రమాల్లోనూ కూడా మన వంతు బాధ్యత నిర్వర్తించి స్వామి యొక్క ఆశీస్సుకు పాత్రలు కావాల్సిందిగా మనవి. తర్వాత ప్రతి సభ్యుడు కూడా మన పీఠం అంటే ఏమిటి అని ఎవరైనా ప్రశ్నించినప్పుడు మనకు చెప్పగలిగే స్థాయి రావాలంటున్నారు స్వామి. దానికి ఆధ్యాత్మిక శిక్షణా తరగతులు అనేటువంటిది ఏర్పాటు చేస్తారు. ప్రతి సభ్యుడు కూడా ఒక 10 నిమిషాలు మాట్లాడగలిగేటువంటి స్థితి మనం తెచ్చుకోవాలి. కనీసం కార్యకర్తలు గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలైనా సరే ఆ విధంగా సమాధానం చెప్పగలిగినటువంటి స్థితి మనకు రావాలి అంటే కనీసం ఒక 10 నిమిషాలు మన యొక్క గ్రంథాలు తత్వజ్ఞానం మాసపత్రిక కానీ గ్రంథాలు కానీ ఏదో విషయం మీద మనం 10 నిమిషాలు మాట్లాడేటట్టు తయారవి డిసెంబర్ 14-15 తేదీల్లో ఇక్కడే మనకి ఈ ఆధ్యాత్మిక శిక్షణ తరగతులు ఉంటాయండి. మీరు ఆ పేర్లు మన సత్యనారాయణ రాజు గారికి అందజేసినట్లయితే అది మీకు ఆ రోజున మీరు మర్చిపోకూడదు. ఇంకా మరలా ఎవరు ఇన్ఫార్మ్ చేయరు. మీకు డిసెంబర్ 14-15 తేదీల్లో ఇక్కడికి వచ్చేయడమే. వచ్చినటువంటి వారికి అందులో భాగస్వామ్యం కల్పిస్తారు స్వామి. అది మహోన్నతమైనటువంటి కమిటీ, ఆధ్యాత్మిక శిక్షణ కమిటీ అనేటువంటిది. కాబట్టి అందులో భాగం పంచుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి. మరియు వారి కుమారుడు సత్యకిషోర్, సత్య శిరీష
కార్తీక పౌర్ణమి అమావాస్యకాలం కార్తీక గూడెం గారపాటి భువనేశ్వర్ గారి తరఫున కోమల్ గారు. తర్వాత మరొక ముఖ్య ప్రకటనమ్మా, ఒక్క నిమిషం. మనకి రేపు శనివారం నాడు స్వామి యొక్క పర్యటన 5వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకి లచ్చిపాలెం అంటే యానం దగ్గర ఉంటుందండి లచ్చిపాలెం. ఆ లచ్చిపాలెం గ్రామానికి పరిసర గ్రామాల సభ్యులందరూ కూడా విచ్చేసి స్వామి యొక్క ఆశీర్వాదం పొందవలసిందిగా మనవి. ఆ రోజున మధ్యాహ్నం ప్రోగ్రాం మాత్రం క్యాన్సిల్ అయిందండి. వేటలపాలెం ముందు వారం చెప్పాం, అంచేత వేటలపాలెం ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది కాబట్టి వేటలపాలెం రాకర్లేదు, లచ్చిపాలెం రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. యానం దగ్గర లచ్చిపాలెం ఉదయం 10 గంటలకి స్వామి యొక్క ఆరాధన. అందరూ కూడా లేచి నిలబండి, హారతి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గైకొనము స్వామి హారతి జయ జయ హారతి నే రాజానములని పేరు పేరున గూర్చి నే రాజానములని పేరు పేరున గూర్చి ఆరాధించు సుభక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గైకొనము స్వామి హారతి జయ జయ హారతి పరమా భక్తుల జ్ఞాన భరిత సద్విమణులు పరమా భక్తుల జ్ఞాన భరిత సద్విమణులు కరములో మోడ్చి విరి పల్లె రమున నిచ్చు హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గైకొనము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరమ
సద్గురు నరసినటులనిదిగో హరయుషనిషా సద్గురు నరసినటులనిదిగో హరయు మొయ్యుదిన్ భాష సద్గురు నరసినటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి ఓం శ్రీ సద్గురుభ్యో నమః. సభ్యులంతా కూడా మేము ఈ స్థానాల్లోకి వెళ్ళి కూర్చున్నాము. అందరూ కూడా ఎక్కడ వారు అక్కడే కూర్చున్నాము. ప్రతి వారంలాగే సభ ప్రారంభంలో నమస్కరించుకున్న వారు మరలా క్యూలోకి రావద్దు. సభ ప్రారంభంలో